హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక పత్తిత్తు కబుర్లు చెప్పి చూపిస్తాను చూడండి. ఎవరు వచ్చినా ఎక్కడ తిరిగినా ఏ వస్తువులు వచ్చినా రాగానే ముందు ప్లాన్లో ఏమిస్తారు తెలుసా అండి మీకు? చూశారు కదా, ఇతనే ఆ మహానుభావుడు. ఇతను వాస్తుశాస్త్రంలో మహా ఘనాపాటి. ఎంత ఘనాపాటి అంటే ఆయనే వాస్తు సరిగ్గా చూసుకోలేడు. అతను వాస్తు అస్సలు బాగోలేదు, అందుకే నా దృష్టిలో పడ్డాడు. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇల్లు వ్యాపారం ఒకే దగ్గర చేయకూడదని ఈయన సిద్ధాంతం. ఇల్లు వ్యాపారం ఒకే దగ్గర చేయకూడదు అనుకుంటే పల్లెటూరులో, ముఖ్యంగా పల్లెటూరులో, సిటీల్లో కూడా అవుట్స్కట్స్లో, చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో హౌసు షాపు కలిపి చాలామంది రన్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైనా కానివ్వండి, హోటల్ని ఇంటిని కలిపి రన్ చేసుకుంటున్నారు, కూరగాయల కొట్టుని ఇంటిని కలిపి రన్ చేసుకుంటున్నారు, పచారీ కొట్టుని ఇంటిని కలిపి రన్ చేసుకుంటున్నారు, మెడికల్ షాపుని ఇంటిని కూడా కలిపి రన్ చేసుకుంటున్నారు. చాలామంది చాలా రకాలుగా వాళ్ళ బిజినెస్ని ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. సో మరి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు, వాళ్ళ జీవితాన్ని సాగించుకుంటున్నారు, అందరూ అంత బాగుంటున్నారు. అందుకే నేను ఒక కామెంట్ అయితే పెట్టాను. ఆ కామెంట్కి తన రిప్లై చూడండి ఎలా ఉందో. ఇక్కడ మీరు చూడవచ్చు, కామెంట్లో నేను చెప్పానంటే, ఎవరు వచ్చినా ఎక్కడ తిరిగినా ఈ బొకడగాడు చేసేదే చెప్తాడు అని పెడితే, ఇతనికి ఇచ్చిన కామెంట్లు చూడండి. మీరంటోడు బోకరగాయలు ఉన్నంత వరకు మాకు ఈ కామెంట్లు తప్పవు ఇలాగా పెట్టాడు. సరే, కింద నేను కామెంట్ అడిగాను. ఆ కామెంట్కి ఇతని దగ్గర నుంచి మళ్ళీ రిప్లై లేదు. నెగిటివ్ కామెంట్కి అయితే రిప్లై ఇవ్వగలడు, పాజిటివ్గా ఒక కామెంట్ పెడితే, లేదంటే మనకు వచ్చిన డౌట్ని ఇక్కడ మన కామెంట్ చేస్తే ఈ బొకడాగాడు, ఈ ఆల్ఫాగాడు దానికి రిప్లై ఇవ్వలేడు. ఏదైనా అంటే బొకడా అని అంటాడు, బొకడా నాయాలు.